ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా తండేల్. చందు ముండేడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ కథకు క్యూట్ లవ్ స్టోరీ మిళితం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం నాగ చైతన్య, సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ తాలూకు వివరాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పనిచేసిన నాగ చైతన్య రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గలేదట. ఈ మూవీ కోసం ఆయన 15 కోట్ల రూపాయల పారితోషికం అందించుకున్నారని తెలిసింది. ఇదే నిజమైతే ఇప్పటి వరకు చైతు కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదే. మరోవైపు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. ఆమె కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం. ఈ సినిమాలో నటించినందుకు సాయి పల్లవి 5 కోట్లు ఛార్జ్ చేసిందని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా రన్ టైం విషయంలో కూడా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారట. ఎక్కడా సాగదీత లేకుండా క్రిస్టల్ కట్ గా ఫినిష్ చేశారట. ఈ సినిమా నిడివి దాదాపు సుమారుగా 2.32 గంటలు ఉండేలా కట్ చేశారట. తండేల్ సినిమా చిత్ర ప్రమోషన్స్ ద్వారానే భారీ అంచనాలు తీసుకొచ్చిన మేకర్స్ ఇప్పుడు మరింత గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు పాకిస్తాన్ లో చిక్కుకుపోవడం, అతన్ని సాయి పల్లవి రక్షించుకోవడం అనేది ఓవరాల్ గా ఈ సినిమా కథ అంటున్నారు. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ సన్నివేశాలు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ హైలైట్ కానుందట. సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా సాగనుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్స్ అని తెలుస్తోంది.